హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరుణ బ్రైడల్ మేకోవర్స్. ఈరోజు నేను ఇంకో హెయిర్ స్టైల్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ హెయిర్ స్టైల్. ఆల్రెడీ నేను ఒక వీడియోలో రబ్బర్ బ్యాండ్ బ్రైడ్ అని వేసి చూపించానండి. ఇది కూడా సేమ్ అలాగే, కాకపోతే రివర్స్ రబ్బర్ బ్యాండ్ బ్రైడ్ అండి. ఇది కూడా చాలా సింపుల్ హెయిర్ స్టైల్ అండి. ఇది ఎలా వేసుకోవాలో నేను డమ్మీ మీద వేసి చూపిస్తానండి. నేను బ్యాక్ హెయిర్ స్టైల్ కాబట్టి చేసేది ఫ్రంట్ హెయిర్ స్టైలు యాజ్ టీజ్గా అంతకుముందు ఎలా ఉందో అలా ఉంచేసానండి. ఇప్పుడు రివర్స్ రబ్బర్ బ్యాండ్కి మామూలుగా మనం అయితే సైడ్స్ నుంచి ఇలా హెయిర్ తీసుకుంటాం కదా, ఇప్పుడు అలా కాకుండా సెంటర్లో తీసుకోవాలండి. ఇది కూడా ఎప్పట్లానే 4 పాయలు సమానంగా ఉండేట్టుగా చూసుకొని సెంటర్లో హెయిర్ని తీసుకొని సెంటర్లో సమానంగా తీసుకోవాలండి. సమానంగా తీసుకొని దాన్ని 2 పాయల్లా చేసి ఇలా రివర్స్, మామూలుగా అయితే మనం ఇలా పై పక్కకి వేస్తాం కదండి, ఇది రివర్స్ వేయాలి. రివర్స్ వేసి ఇక్కడ బ్యాక్ రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలండి. బ్యాక్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నది కదండి, అది తీసుకొని మళ్ళీ అలాగే బ్యాక్ రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. మళ్ళీ అలాగే ఈ ఫ్రంట్ ఉన్న హెయిర్ని మళ్ళీ అలాగే 2 పాయల్లా చేసుకొని బ్యాక్కి అలాగే రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. ఇది పొడవు జడ వాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలా 2, 3 వచ్చినాయి కదండి, ఇప్పుడు కొంచెం ఫుల్ చేసుకోవాలి వెడల్పుగా. తర్వాత మళ్ళీ కొంచెం నీట్గా కోమ్ చేసుకొని మళ్ళీ అలాగే ఇలా బ్యాక్ పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఎక్స్టెన్షన్ పెడతాం కదండి ఈ జడకి, మామూలు హెయిర్తో అయినా వేసేసుకోవచ్చు అండి. అయితే డమ్మీకి తక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ నేను ఎక్స్టెన్షన్ పెట్టాను కదా, ఆ ఎక్స్టెన్షన్లో ఒకటే చిక్కులు పడతాయండి. మనం ఎంత తీసినా కానీ చిక్కులు పడుతూనే ఉంటాయి. నీట్గా కోమ్ చేసుకుంటూ వేయాలి. ఇలాగే చివరి వరకు వేయాలండి. బ్యాక్కి
రబ్బర్ బ్యాండ్ కూడా 2 వేయండి. చివరికి వచ్చేసరికి కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి 3 వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ నేను పుల్ చేసింది వెడల్పుగా చాలా లుక్ వచ్చింది. ఇక్కడ పుల్ చేయలేదు చూడండి ఒకసారి ఎంత సన్నగా అనిపిస్తుందో. ఇలా కాకుండా ఇలా పుల్ చేసుకుంటేనే నీట్గా లుక్ వస్తుంది. జుట్టు కూడా పుల్ చేసినప్పుడు చాలా వాల్యూమ్ ఉన్నట్టుగా చాలా బాగా లుక్ వస్తుంది చూడండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఒకసారి కొమ్ము చేసుకుందాం. మామూలు హెయిర్ అయితే అంత చిక్కులు పడదండి. సీరం రాస్తాము. ఈ డమ్మీకి అనేసరికి కొంచెం చిక్కులు ఎక్కువ పడతా ఉంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వేసుకొని మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. అలాగే ఇలా చివరి వరకు చేయాలండి. ఫైనల్గా చూపిస్తాను. జడ అయితే అయిపోయిందండి. మనం యాక్సెసరీస్తో దీన్ని డెకరేట్ చేద్దాం. ఫైనల్ లుక్ ఇలా ఉందండి. రబ్బర్ బ్యాండ్ రైడ్కి అయితే ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ కనపడతా ఉంటాయండి. అవి ఎలాగో మనం యాక్సెసరీస్ పెట్టి కవర్ చేస్తాము. ఈ బ్రైడ్కి అయితే రివర్స్ రబ్బర్ బ్యాండ్ కాబట్టి బ్యాక్ సైడ్ రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కాబట్టి అసలు రబ్బర్ బ్యాండ్స్ కూడా మనకు కనపడవండి. ఇంకా యాక్సెసరీ ఈ హెయిర్ స్టైల్ అండి పొడవుగా ఉన్న జుట్టుకు కూడా చాలా బాగుంటుందండి. యాక్సెసరీస్ విషయానికి వస్తే అవి మనం డ్రెస్ని బట్టి కస్టమైజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా బ్రైడల్ మేకప్, శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైలింగ్ ఏమైనా కావాలంటే కనుక మీకు దీనిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉందండి. డైరెక్ట్గా DM చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి.